గద్వాల జిల్లా తేజేశ్వర్ హత్య కేసులో రోజుకొక ట్విస్ట్ వెలుగులోకి వస్తూనే ఉంది. పెళ్లికి ముందు ఐశ్వర్య తేజేశ్వర్కి సంబంధించినటువంటి ఒక ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. అంటే ఎలా తేజేశ్వర్ని చంపారు తిరుమల రావు అలాగే ఆ మహిళ కలిసి అనేది మనకు తెలిసింది. ఐశ్వర్య తిరుమలరావు కలిసి ఎలా చంపారు ఏంటి అనే దానికి సంబంధించి రోజుకొక విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. అలాగే తిరుమలరావు వైఫ్ని చంపడానికి కూడా ప్లాన్ చేశారనేటువంటి ట్విస్ట్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి కూడా సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా లీక్ అయినటువంటి ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఎలా ప్లాన్ చేశారు, ఏం చేశారు, ఎలాంటి చర్చ వాళ్ళ మధ్య నడిచింది అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ ఆడియోలో వస్తున్నాయి. ఒక్కసారి ముందుగా ఆడియో విందాం. మా మామ ఉండి ఏంది పాప వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి సంబంధం కుదిరిన కంటే చెడిపోయిందనే హ్యాపీనెస్సే ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అని అంటున్నారు. అంటే ఇంకా అప్పుడే నాకు కొంచెం అర్థమైంది ఏంది వీళ్ళు ఇంత డిఫరెంట్ ఉన్నారా ఏంది అని. వేరే మైండ్ వెళ్ళిపోయింది ఇంకా నాకు. వేస్ట్ అసలు. ఈమె కూడా అనకూడదు అట్లా, తప్పు. ఇప్పుడు నువ్వు ఇచ్చే పొజిషన్ ఉంటే చెప్పాలా నువ్వు ఇస్తా అది అని. నువ్వు తర్వాత వాళ్ళ దగ్గర ఒక మాట అని నా ముందర ఒక మాట మాట్లాడకూడదు. నీ వల్లే ఇట్లా అయింది, నీ వల్లనే ఇంత బాధ వస్తుంది, నీ వల్లనే ఇట్లా అయిపోతున్నా అంటే అనకూడదు కదా, తప్పే కదా అది. మళ్ళీ నీ సంబంధం అదే పొప్పన్నమ్మ అవి కుదిరినాక అంత ఓకే అయిన తర్వాత నాకు చంపచారాలు కావాలా బంగారువి అంటే ఆ కట్నం ఇంత పెరిగిందనే కదా బాధపడేది. నువ్వు మళ్ళీ ఈ పొజిషన్లో ఇవితా అంటే ఆమె ఇంకా ప్రెజర్ అయ్యేదా నా పైన. ఆలోచిస్తున్నావా అవన్నీ? నేను అడిగినా నేను అమ్మని ఏం అసలు ఏం పలకరు, ఏం చెప్పరు. నిజం చెప్తున్నా చూడబ్బా, మా ఫ్యామిలీలో నాకు ఎవ్వరు నచ్చరు. నిజం. నేను ఒక్కటే ఏమంటే నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా, వానికి నేను తప్ప నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో. ఇదే నాకు కావాల్సింది. ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. నేను ఇదే హ్యాపీ ఉంటా అన్నందుకే కదా ఇవన్నీ చేసింది. కానీ ఆమె నాకు అవన్నీ మాట్లాడకూడదు. మీ అమ్మ గురించి వాళ్ళ గురించి ఇష్టపెట్టు. దాని గొడవనే వద్దు, కట్నం వద్దు, అది గొడవనే వద్దు. ఇప్పుడు మీ ఇష్టం, మీ అమ్మ తర్వాత పెట్టుకో, అది నీ ఇష్టమో మీ అమ్మ ఇష్టమే. కానీ నేను ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చిన అంతే. అదే మాట నేను ఆ రోజు కూడా అన్నా. మా ఇంట్లో కూడా చెప్తున్నాను, ఏందన్నా ఇంత మరి మనం 3 లక్షలకి మనం ఎందుకు ఇంకా ఫ్రీగా చేసుకుంటూ అయిపోతున్నాయి కదా అని కూడా ఆడుకున్నాను. మనం ఏం పైసలు వాళ్ళు ఇస్తే మనం ఏం తీసుకొని కాదు కదా, జస్ట్ మన ఫంక్షన్ వాళ్ళకి అది ఖర్చులకి మనం అడిగింది. దానికోసమే ఇప్పుడు మనము వాళ్ళు 3 పెడితే మనం 5 పెట్టాలా, అట్లా చేసుకుంటేనే కదా గ్రాండ్గా పెళ్ళి ఉంటాయి, అది ఉంటుంది అని అంటే. అన్నందుకే నువ్వు చెప్తున్నా నమ్మము. నేను కాకముందే 1,00,000 పెట్టిన, నేను అన్ని అడ్వాన్స్లు ఇచ్చిన. జమ్మమ్మకి పెట్టిన, వీళ్ళు పెడుతున్నాను, నేను పెట్టిన అన్నిటికీ. వచ్చినప్పుడల్లా ఎన్ని కార్లు, 3 కార్లు 4 కార్లు వచ్చిన దానికి డీజిల్ అన్నీ నేనే పెట్టుకుంటూ వచ్చినాను. మా ఇంట్లో ఒక్క రూపాయి అడిగిన, సొంతంగా నేనే పెట్టుకున్నాను అన్నీ. వాళ్ళు సపోర్ట్ చేసినారు. ఏమైనా కావాలా ఒక 50,000 వేసుకోరా అకౌంట్ అంటే, నాకేమొద్దు, నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకుంటాను. ఆడికి వస్తున్నారు అది బట్టల దగ్గర దానిల దగ్గర అన్ని గొడవలు అది పడుతున్నారు కదా. ఆడికి చెప్పినా నేను అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా తెలుసా, సరే మా అవన్నీ వద్దు, సరే ఇప్పుడు నాకు నచ్చినది నేను తీసుకోమన్నారు, తీసుకున్నాను, అయిపోయింది. ఆడికి ఇవన్నీ వాళ్ళు ఆడవాళ్ళే అంత, నేను కూడా ఆడదానే కదా, మనమే అంత. చీరల దగ్గర బట్టల దగ్గర ఏడైనా అంత. ఇప్పుడు ఏంది వాడు నాకు నచ్చినాడు, వానికి నేను చాలా ఇష్టం అని చెప్పినాడు, వానికి నాకు మధ్యలో లేదు, మీరంతా ఎందుకు. సరే ఇప్పుడు ఒకటి ఈ పెళ్లి చీరలు ఒకటే కదా, అదేం రోజు కట్టుకొని నేను తిరగాను కదా, తర్వాతకి వాడు ఎంతనా పెడతాడు కదా, ఎందుకు అవన్నీ ఇప్పుడు దానిల కోసం ఎందుకు గొడవ పడుతున్నారు అని కూడా చెప్పిన. పట్టీల దగ్గర కూడా గొడవనే తెలుసా, పట్టీల దగ్గర కూడా నన్నే అన్నాడు. వాళ్ళు ఏందో అన్నారంట, పాత ఏండో కొత్త ఏండో నాకు అవన్నీ తెలియదు. ఏందో 8 తులాలు 10 తులాలు ఏమో చెప్పిస్తా అంటే తక్కువ చేపించి పంపించినారంట. నేనే ఇచ్చిన పట్టులకి 14 డబ్బులు నువ్వు ఇచ్చినావేమో తెలియదు. మీ అమ్మ మా వాళ్ళు అంటే మా దాంట్లో ఇట్లా 8 తులాలు చేపియాలనుంది మేము మాకు. కానీ ఆడేమైంది, తక్కువ చేపించి పంపించేసినారు. ఇక్కడ తక్కువ చేస్తే పంపించినారు, దానికి నాకే
చూడు ఇంతనే మేము ఇంత చెప్తే ఇంతే చేపించినారు, మళ్ళీ నువ్వు దగ్గరుండి ఏం చేసినావు సెలెక్షన్ చేసింది. కానీ మీ అమ్మ ఏమనిందంట, లేదు ఇవే బాగున్నాయి ఇవే తీసుకో. ఆయన కూడా షాప్ అయినా ఏమన్నాడు, ఫస్ట్ అయితే పాపకి చూపియండి, పాపకి ఎంగేజ్మెంట్ అంటున్నారు కదా పెట్టండి, నచ్చలేదా మనం వాపస్ ఇచ్చి మనం వేరే తీసుకుపోండి. నేను అమ్మని ఏం చెప్పాలా, అమ్మ ఇప్పుడు ఒకటి తీసుకో, ఏదో ఒకటి పెళ్ళయ్యేంత వరకు కొంచెం ఓపిక పట్టుకొని ఉంది. పెళ్ళయిన తర్వాత మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం కదా, అప్పుడు ఒకవేళ నాకు ఏది నచ్చితే అది నేను తీసుకుంటాను. ఇప్పుడు ఎందుకు దానికి కూడా గొడవనా? సరే డైలీ ఫోన్ మాట్లాడుతున్నా కానీ నేను అట్లా చెప్పుకోలేను, బయటికి ఎవరికి చెప్పుకోలేను. ఏమంటే ఇప్పుడు రీజన్ ఏంది అని అన్నందుకు నేను చెప్పిన. ఇంకా కొన్ని మాటలు అన్నీ చాలా జరిగినాయి కానీ అవి నేను చెప్పేంత ఇది కూడా లేదు నాకు. అది బాధపడకపోతే ఎందుకుంటాం. పెళ్లికి ముందు తేజేశ్వర్ ఐశ్వర్య మాట్లాడుకున్నటువంటి మాటలకు సంబంధించి ఒక 5 నిమిషాల ఆడియో బయటికి లీక్ అయిన విషయం మనం చూస్తున్నాం. అసలు తేజేశ్వర్ని ఎలా మభ్యపెట్టిందో ఐశ్వర్య మనకు ఈ ఆడియోలో కనిపిస్తోంది. అంటే ఒక కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అనడానికి ఎలాంటి సందేహం లేదు. క్లియర్గా పెళ్లి తర్వాత ఇక నాకు నా భర్తకి మధ్య ఎవరొచ్చినా నాకు నచ్చదు, అసలు ఎవరు రాకూడదు, నాకు నా భర్తకి నేను తప్ప ఇంక వేరే ప్రపంచం ఉండకూడదు అని మాట్లాడినటువంటి మహిళ పెళ్లి తర్వాత బాయ్ ఫ్రెండ్తో సంబంధాన్ని కొనసాగిస్తూ దానికి అడ్డొస్తున్నాడని చెప్పేసి భర్తను ప్రీ ప్లాన్డ్గా జీపీఎస్ ట్రాకర్ పెట్టి మరీ ప్లాన్ చేసి మరీ చంపినటువంటి విధానం సుపారీ గ్యాంగ్తో. ఇట్స్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఖచ్చితంగా. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తుంది. ఇది కేవలం ఐశ్వర్య చేసినటువంటి పనుల గురించి మాత్రమే కాదు, అటు తిరుమలరావు చేసినటువంటి పనుల గురించి కూడా రోజుకొకటి బయటకు వస్తుంది. తన భార్యను చంపడానికి కూడా అతను ప్లాన్ చేశాడు అంటూ కొన్ని వార్తలు కూడా చెక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విచారణ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. హుసేన్ ఉన్నారు మా ప్రతినిధి. హుసేన్, ఈ ఆడియో బయటకు వచ్చింది, ఎంత కోల్డ్ బ్లడెడ్గా తను మాట్లాడింది, ఎంత కోల్డ్ బ్లడెడ్గా తేజేశ్వర్ను ట్రాప్ చేసింది, అంటే పక్కకు పోకుండా ఈ సంబంధం ఎంత ప్లాన్ చేసిందో మనకు కనిపిస్తోంది. ఈ విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు? నందు, మొన్న జరిగినటువంటి తేజేశ్వర్ హత్య కేసులో రోజుకు కీలక మలుపు, కీలక ఆధారాలు, వాళ్ళ మధ్యన జరిగినటువంటి సంభాషణలు రోజు రోజుకి బయటకు వస్తున్నాయి. తాజాగా మనం ఇవి ఇప్పటిదాకా విన్నటువంటి ఆడియో పరిశీలించినట్లయితే ఆడియోలో మాట్లాడుతూ మొదటిగా ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ చేసి పెద్దలు కుదిర్చి వెడ్డింగ్ కార్డ్స్ పంపకాన్ని పంచేందుకు కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో అప్పుడు అప్స్కాండ్ అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి ఐశ్వర్య తేజేశ్వర్ తో లవ్లు కొనసాగించింది, ప్రేమ కార్యకలాపాలు నడిపింది. అందులో భాగంగానే ఆ ప్రేమ వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయిన తర్వాత పెళ్లి చేసుకుని 15 రోజుల్లో పెళ్లైనటువంటి నెల రోజుల్లోనే హతమార్చినటువంటి ఘటన. అయితే అంతకు ముందు పెద్దలు కుదిర్చిన పెళ్లి తర్వాత కట్నం కోసం జరిగినటువంటి డిస్కషన్స్ మనం తాజాగా ఇప్పుడు ఆడియో బయటకు వచ్చినటువంటి అంశాల్లో కూడా విన్నాం. 3 లక్షలకు సంబంధించినటువంటి దీనికి ఎక్కువ అవుతుందనేసి, అదేవిధంగా పెట్టిపోతలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అంటే చీరలు నగలు కొనేటువంటి అంశాల్లో కూడా మీ వాళ్ళు తక్కువ చేసి చూపిస్తున్నారు, మా వాళ్ళు అడిగింది ఇది, మీ వాళ్ళు తక్కువ చేశారని చెప్పి దాంతో పాటు తేజేశ్వర్ మాట్లాడుతూ నేనే డబ్బులు ఇచ్చాను 14,000 రూపాయలు ఇచ్చి పంపించమని ఆ నగల కోసం చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మాట్లాడినటువంటి సంభాషణలు కూడా చూస్తా ఉన్నాం. అయితే మరోవైపు బ్యాంక్ మేనేజర్ తో రిలేషన్స్ లో ఉన్నటువంటి తల్లి కూతుళ్ళు ప్రీ ప్లానెడ్ గా తనను ఎలాగైనా సరే ట్రాప్ చేసి తనతో డబ్బు ఏదైనా నగలు ఉండే డబ్బు ఏదైనా ఉందా అనేటువంటి దాని మీద పెళ్లి చేసుకున్న తర్వాత హతమార్చడానికి రెండవ రోజే ఈ బ్యాంక్ మేనేజర్ తో రిలేషన్లకు వెళ్ళినట్టు, తన కాంటాక్ట్ లకు వెళ్ళినట్లు తప్పనిసరిగా ఆ రోజు నుంచే ఎప్పుడైతే మెడలో 3 ముళ్ళు పడ్డాయో 3 ముళ్ళు పడ్డటువంటి నెక్స్ట్ డే నుంచే తేజేశ్వర్ ను హతమార్చేందుకు అనేక సందర్భాల్లో కూడా అటెంప్ట్ చేపించినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే 3-4 సార్లు హుసేన్ తిరుమలరావు తన వైఫ్ ని కూడా చంపాలని ప్లాన్ చేశాడు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అంటే అటు తిరుమలరావు ఏమో తన వైఫ్ని చంపేసి, ఇటు ఐశ్వర్యనేమో తన భర్తను చంపేసి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనేది ప్లాన్గా తెలుస్తుంది. నిజమేనా? తన భార్యను చంపాలని ప్లాన్ చేశాడా?
తిరుమలరావు తన భార్యను హతమార్చేందుకు ప్రీప్లాన్డ్ గా స్కెచ్ వేసుకున్నట్లు పోలీస్ విచారణలో తెలుస్తుంది. బయట కూడా ఆ రకమైనటువంటి రూమర్స్ వస్తా ఉన్నాయి. దీంతో పాటు తనకి పిల్లలు లేరు, మొదటి భార్యకి తను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నటువంటి భార్యకి పిల్లలు లేరు, ఎలాగైనా సరే ఐశ్వర్య అంతకంటే ముందే రిలేషన్ లో ఉంది కాబట్టి తనతో పిల్లలు కనాలి, వారసత్వం కావాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా తను భార్యను మట్టు పెట్టేందుకు అటెంప్ట్ చేసినట్టు, లేకపోతే ఆ ప్లాన్ గీసినట్టు పక్కాగా స్కెచ్ తోనే అటు భార్యను హతమార్చి ఇటు ఐశ్వర్య భర్తను హతమార్చి ఇద్దరు కూడా నెక్స్ట్ జరగబోయేటువంటి పరిణామాల్లో తన యొక్క లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకున్నారు, గడపాలనేటువంటిది కొంత రూమర్స్ అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. పోలీసులు కూడా దర్యాప్తులో కొన్ని నమ్మలేనటువంటి నిజాలు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు తిరుమలరావు భార్యను మట్టుబెట్టి ఐశ్వర్య తన భర్త తేజేశ్వరను మట్టుబెట్టి ఇద్దరు కూడా పరారై పెళ్లి చేసుకుని ఇక్కడే కర్నూలులో ఉండాలని భావించినటువంటి నేపథ్యం. ఇప్పటికే తిరుమలరావు ఐశ్వర్యకి సొంతంగా ఇల్లు నిర్మించి ఇచ్చినట్లు ప్రత్యేకమైన మనకి విశ్వసనీయటువంటి వ్యక్తుల ద్వారా సమాచారం అందుతుంది. గత కొంతకాలంగా రిలేషన్ లో అటు తల్లితోనూ ఐశ్వర్య తల్లితోనూ ఇటు ఐశ్వర్యతోనూ రిలేషన్ లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ముగ్గురు కలిసి చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి సమాజం అంటే ఒకవైపు పెద్దలు కుదురుతున్న పెళ్లి కాదని తను జంప్ అయి తను అప్పటికే వెళ్లిపోవాలనేసి భావించినా సరే ఇక్కడ ఉన్న తేజేశ్వర్ ఎలాగైనా సరే ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ నచ్చింది, తను నేను పెళ్లి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో 15 రోజులు అంటే ఇక్కడ నుంచి పెళ్లి కంటే ముందు మారిపోయినటువంటి ఐశ్వర్యతో మళ్ళీ రిలేషన్ కొనసాగించాడు.